మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ వెంకటస్వామి 10వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం గోదావరికంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక జీఎం కార్యాలయం సమీపంలోని కాకా విగ్రహం వద్ద జరిగినటువంటి కార్యక్రమానికి నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మంకాలి స్వామి, పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి ముఖ్య అతిథులుగా హాజరై కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కాకా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ కాకా వెంకటస్వామి ఈ ప్రాంతానికి ప్రధానంగా కార్మిక వర్గానికి చేసిన సేవలను కొనియాడారు. సింగరేణి కార్మికులకు పెన్షన్ స్కీమ్ అమలు చేయడంలో కాకా కీలక పాత్ర పోషించారని, సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు కార్మికులకు ఎలాంటి నష్టం జరగకుండా BFIR బారి నుండి కాపాడినటువంటి ఘనత కాకా వెంకటస్వామిదేనని గుర్తు చేశారు. పెద్దపల్లి పార్లమెంటు ఎంపీగా, కేంద్ర మంత్రిగా సుదీర్ఘంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని, RFCL పునరుద్ధరణకు కేంద్రంతో మాట్లాడి 10,000 కోట్లకు పైగా రుణాన్ని మాఫీ చేయించిన ఘనత కాకాతో పాటు అతని కుమారుడైన వివేక్దేనని అన్నారు. తాత తండ్రి ఆశయాలను పుణికిపుచ్చుకొని ప్రస్తుతం ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈ ప్రాంత ప్రగతి కోసం బాధ్యతాయుతంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. రామగుండంలో సింగరేణి బ్రతికింది అంటే దానికి కారణం మన కాకా వెంకటస్వామి సార్. కాకా వెంకటస్వామి సార్ గారు ఉన్నందుకే ఈరోజు సింగరేణి బ్రతికింది. మూల్బెట్లో ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుందంటేనే కాకా వెంకటస్వామి గారు వారు చేసిన సేవ, వారు చేసిన ప్రగతితో ఉన్నందుకే ఈరోజు ప్రతి ఒక్కరికి పెన్షన్ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు కాకా వెంకటస్వామి గారి జయంతిని కానివ్వండి, వర్ధంతిని కానివ్వండి ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పేసి ఇవాళ చేస్తున్నందుకు మన మినిస్టర్ గారికి, గుద్దుల చంద్రబాబు గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారు మక్కాల్సిన రాజశేఖర్ గారికి వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కీర్తిశేషులు వెంకటస్వామి గారు అంటే ప్రపంచ దేశాలకు తెలిసిన ఒక గొప్ప నాయకుడు. ఒక దళిత జాతిలో మామూలుగా ఒక కార్మికునిగా జీవితాన్ని ప్రారంభించి ప్రపంచ దేశాలలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న గొప్ప నాయకులలో వెంకటస్వామి గారు ముందు వరుసలో ఉంటారు అనేది సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మన పెద్దపల్లి పార్లమెంటు నుంచి దాదాపుగా 6 సార్లు ఎంపీగా ఈ ప్రాంతం నుంచి ఉండడమే కాకుండా పార్లమెంటులో ఉపనాయకునిగా, దేశంలో కాంగ్రెస్ పార్టీకి అత్యున్నతమైన SC జాతీయ కమిషన్కు అధ్యక్షునిగా, ఈ పార్లమెంట్లో అనేక సంవత్సరాల పాటు దాదాపుగా 2 సార్లు సిద్దిపేటలో, 4 సార్లు పెద్దపల్లి నుంచి పార్లమెంటుకు వెళ్ళి ఈ ప్రాంత సమస్యలన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు పార్లమెంట్లో ప్రస్తావించడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగాన్ని, ఈ ప్రాంత సమస్యలను అన్నిటినీ కూడా ఎప్పటికప్పటికి పారద్రోలి ఇక్కడ ఉన్న ప్రజలకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో దాదాపుగా 50-60 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా చిన్న మచ్చ లేకుండా ఈ భారతదేశాన్ని పాలించిన గొప్ప నాయకుల్లో వెంకటస్వామి గారు ఒకరు. ముఖ్యంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి పెద్దపల్లి పార్లమెంట్కి వచ్చినట్టయితే ఈ ప్రాంతం మొత్తం నిర్వీర్యం అయిపోతున్న తరుణంలో సింగరేణిలో బొగ్గు బాయిలన్నీ కూడా BIFRలకు పోయి ఈ ప్రాంతం ఇక మూసిపోతుందనే సమయంలో అప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి PV నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దాదాపుగా NTPC నుంచి 600 కోట్ల రూపాయల మారిటోరియం ఇప్పించి సింగరేణిని కాపాడిన ఘనత కాకా వెంకటస్వామి గారికే దక్కుతుందనేది సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో ఈరోజు కొన్ని లక్షల మంది కార్మికులు పెన్షన్ తీసుకుంటా ఉన్నారు అనంటే దానికి కారణం కాకా వెంకటస్వామి గారు పార్లమెంట్లో తను పెన్షన్ స్కీమ్ను ప్రవేశపెట్టి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ తీసుకొని ఈరోజు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆ కుటుంబం సుఖ సంతోషాలతోటి ఉంటుందంటే దానికి కారణం వెంకటస్వామి గారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు పి మల్లికార్జున్, దిటి బాలరాజు, ముస్తఫా, అడ్డాల స్వరూప రామస్వామి, దుబాసి మల్లేష్, నాయని ఓదెలు యాదవ్, కొప్పుల శంకర్, గట్ల రమేష్, యుగేందర్, అనుమ సత్యనారాయణ, అల్లి శంకర్, అనుమ శ్రీనివాస్, రాచకొండ కోటేశ్వర్లు, నర్సింగ్, మోయిసన్ని, ఇండ్ల ఓదెలు, విజయ్, మధు, రఫీక్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.